హైదరాబాద్ లో ఉదయం నుంచి వర్షం దంచుకొడుతోంది. సిటీకి ఇవాళ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. వచ్చే 3 గంటల పాటు సిటీలో మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించింది ఐఎండీ. వాతావరణ శాఖ అలర్ట్ తో బల్దియా, హైడ్రా, మాన్సూన్ టీమ్స్ అప్రమత్తమయ్యాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది సర్కార్. గ్రేటర్ సిటీలో వర్షాలు, మరో 2-3 గంటల్లో భారీ వర్ష సూచనపై డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, సిటీకి రెయిన్ అలర్ట్ ఏంటి? ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం మనకు బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం కొనసాగుతుంది. దాంతోపాటు రాబోయే 24 గంటల్లో ఆ అల్పపీడన ప్రాంతం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీంతో వర్ష సూచన చేసింది. ఇక రాత్రి నుంచి కూడా మనకు ఎర్రతడిపి లేకుండా హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నిన్న కూడా మనకు చాలా ప్రాంతాల్లో నమోదయ్యాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఒక ప్రాంతం అని కాదు, హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న చాలా ప్రాంతాల్లో దాదాపు సిటీ శివారు ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కంటిన్యూగా మార్నింగ్ వరకు నమోదయ్యాయి. అదేవిధంగా ఉదయం నుంచి కూడా మనకు ముసురు అనేది కంటిన్యూ అవుతా ఉంది. ఇక గత హాఫ్ అన్ అవర్ నుంచి చూసుకున్నట్టయితే పలు ప్రాంతాల్లో మాత్రం ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షంతో పాటు మనకు అక్కడక్కడ జోరు వర్షం కూడా నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ఇదే వర్షం అయితే రాబోయే 2-3 గంటల పాటు ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాబోయే 2-3 గంటలకు సంబంధించి కూడా వర్ష తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్కి సంబంధించి వచ్చే 2-3 గంటల్లో మనకు అక్కడక్కడ మోస్తారు వర్షంతో పాటు భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అంటే దాదాపు 1 గంట వరకు హైదరాబాద్కి మనకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. అక్కడక్కడ మోస్తారు వర్షం, తేలికపాటి వర్షం, ముసురుతో పాటు మనకు భారీ వర్షం, జోరు వర్షం వచ్చిపోయే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు తెలపడం జరిగింది. సో ప్రస్తుతం అట్లాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే నగర వ్యాప్తంగా కూడా మనకు వర్షాలు అనేవి నమోదు అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రజెంట్ నేను ఖైరతాబాద్ దగ్గర ఉన్నాను. ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు దాదాపు మనకు ఒక మోస్తారు వర్షం అనేది నమోదవుతా ఉంది. అదే విధంగా గత గంట నుంచి కూడా ఇదే రెయిన్ అయితే మనకి ఇక్కడ కంటిన్యూ అవుతా ఉంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు బంజారా హిల్స్ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, అమీర్పేట కావచ్చు, ఈ ప్రాంతాలలో కూడా మనకు ఒక మోస్తారు వర్షం నమోదవుతా ఉంది. ఇక సిటీ శివారు ప్రాంతాలు పటాన్ చెరువు కావచ్చు, అదేవిధంగా ఇటు హయత్ నగర్ కావచ్చు, దాంతోపాటు కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, అల్వాల్, ముషీరాబాద్, సో ఈ ప్రాంతాల్లో కూడా మనకు ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షం నమోదవుతా ఉంది. ఇక కూకట్పల్లి, ఇటు చందానగర్ సైడ్, మియాపూర్ సైడ్, ఆ సైడ్ కూడా మనకు ఒక తేలికపాటి వర్షం నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఉప్పలు, దాంతోపాటు ఎల్బీ నగర్, బోడుప్పలు, పిర్జాదిగూడ, సో ఎల్బీ నగర్ ఆ పరిసర ప్రాంతాల్లో కూడా మనకు తేలికపాటి వర్షం అయితే నమోదవుతుందని చెప్పుకోవచ్చు. సో రాబోయే 2-3 గంటల పాటు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఈ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఉదయం నుంచి అంటే దాదాపు మనకు 8 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే అత్యధికంగా 2 సెంటీమీటర్ల వర్షపాతం కూడా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా నమోదైంది. ముఖ్యంగా BHEL, దాంతోపాటు రామచంద్రపురం ఈ పరిసర ప్రాంతాల్లో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా కూకట్పల్లి, హైదర్ నగర్ అక్కడ చూసుకున్నట్టయితే దాదాపు 1.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక షేర్లింగంపల్లి, మియాపూరు, దాంతోపాటు అటు హయత్ నగర్ చూసుకున్నట్టయితే అక్కడ మనకు 1.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ఆర్సీపురంలో కూడా మనకు 1.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక లింగంపల్లి, దాంతోపాటు కుత్బుల్లాపూరు, ఇటు గాజుల రామారం సైడ్ 1.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా మనకు షేర్లింగంపల్లి, కూకట్పల్లి ఈ పరిసర ప్రాంతాల్లోనే అత్యధిక వర్షపాతం నమోదైనట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకు అత్యధికంగా వర్షపాతం నమోదైంది. ఇక ఖైరతాబాద్, అల్వాలు ఈ ప్రాంతాల్లో 1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. ఇక షేక్పేట, కాప్రా, మల్కాజిగిరి ఈ ప్రాంతాలు, బాలానగర్, అల్వాలు ఈ ప్రాంతాల్లో కూడా మనకు 1.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. ఇక ఇదే వాతావరణం అయితే వచ్చే 2-3 గంటల పాటు ఉండే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు మాన్సూన్, హైడ్రా, దాంతోపాటు GHMC అధికారులకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎప్పుడైనా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆ సమయంలో ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ అని చెప్పేసి ప్రతి 3 గంటలకు ఒకసారి కూడా మనకు హైదరాబాద్కి సంబంధించి కూడా బులెటిన్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాబోయే 3 గంటల పాటు కూడా మనకు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో చూసుకున్నట్టయితే ముఖ్యంగా హైదరాబాద్కి, అదేవిధంగా మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో అంటే హైదరాబాద్ చుట్టుపక్కల పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షం, అక్కడక్కడ జోరు వర్షం, అక్కడక్కడ భారీ వర్షం. సో ఇట్లాంటి వెదర్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే నిన్న నైట్ నుంచి కూడా మనకు కంటిన్యూగా వర్షాలు అనేవి పడుతూనే ఉన్నాయి. దాదాపు ఎడతెరిపి లేకుండా
కురుస్తున్న వర్షం అని చెప్పుకోవచ్చు. మనకు భారీ వర్షం కాకపోయినప్పటికీ కూడా హైదరాబాద్లో చిన్న వర్షం పడితేనే మనకు ఎక్కడికక్కడ అతలాకుతలం అవుతూ ఉంటుంది, వాటర్ నిలుస్తూ ఉంటాయి. మరి అట్లాంటిది నిన్న నైట్ నుంచి కూడా కంటిన్యూగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకైతే కాస్త నగరవాసులు ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు వినాయక చవితి అవ్వడంతో కూడా ఇంకాస్త ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకంటే వినాయక చవితి రోజు కూడా ప్రతి ఒక్కరు ఏ గల్లీ చూసినా కూడా మనకు వినాయకులకు సంబంధించి మండపాలే కనిపిస్తూ ఉంటాయి. ప్రతి గల్లీలో వినాయక ప్రతిమలే పెడుతూ ఉంటారు. మరి అట్లాంటిది ఉదయం నుంచి కంటిన్యూగా కురుస్తున్న వర్షాలకైతే కాస్త ఇబ్బందులు పడుతున్నారు నగరవాసులు. అదేవిధంగా మండపాలకు తీసుకొస్తున్న వినాయకులు కావచ్చు వర్షాల కారణంగా కాస్త తడుస్తూ ఉంటాయి. ఇక మార్కెట్లకు సంబంధించి కూడా ముఖ్యంగా చెప్పుకోవాలి. ఎందుకంటే వినాయక చవితి అయితే చాలు మనకు ఏ గల్లీ చూసినా కూడా పెద్ద ఎత్తున ఇటు అమీర్పేట కావచ్చు, దాదాపు గుడిమల్కాపూర్ కావచ్చు, ఎర్రగడ్డ ఇట్లా పరిసర ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా మార్కెట్లు పెడుతూ ఉంటారు. ఊర్ల నుంచి వచ్చిన రైతులు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, పెద్ద ఎత్తున అక్కడ ఈ పూజలకు సంబంధించిన వస్తువులు అమ్ముతూ ఉంటారు. మరి అలాంటి వారు కూడా మనకు ఉదయం నుంచి నిన్న రాత్రి నుంచి కంటిన్యూ అవుతున్న వర్షాల కారణంగా కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే చెప్పుకోవచ్చు. వర్షాలు కురుస్తుండడంతో కూడా ఇక్కడ వ్యాపారం కూడా సరిగ్గా అవ్వట్లేదని చెప్తా ఉన్నారు. అదేవిధంగా కూడా మరో 2-3 గంటల పాటు కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా వాతావరణ శాఖ ప్రతి 3 గంటలకు ఒకసారి కూడా ఇంపాక్ట్ ఫోర్కాస్ట్తో పాటు నౌకాస్ట్ ఫోర్కాస్ట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఎప్పటికప్పుడు కూడా వర్షాల నేపథ్యంలో ఈ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక నిన్న నైట్ కూడా మనం చూసుకున్నట్టయితే చాలా వరకు హైదరాబాద్ వ్యాప్తంగా కురిసిన వర్షాల కారణంగా నిన్న మనకు 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు చేర్లింగపల్లి కావచ్చు, రామచంద్రపురం కావచ్చు, కూకట్పల్లి, దాంతోపాటు పటాన్ చెరువు, సో ఈ ప్రాంతాల్లో కూడా మనకు నిన్న 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఈ రోజు ఉదయం నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా కూడా మనకు దాదాపు 3 సెంటీమీటర్లు అంటే రెండు పలు ప్రాంతాల్లో 2 సెంటీమీటర్లు, పలు ప్రాంతాల్లో 3 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మరో 2-3 గంటల పాటు కూడా హైదరాబాద్ లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తేలికపాటి వర్షం, మోస్తారు వర్షం, అక్కడక్కడ జోరు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.